ఖమ్మం మహబూబాబాద్లో సీఎం పర్యటన వరద బాధితుల్ని ఆదుకుంటామని భరోసా. వరద సాయంలో సర్కార్ ఫెయిల్ అన్న హరీష్, అందరం కలిసి కేంద్రాన్ని నిలదీయాలని డిమాండ్. విపత్తు టైంలో రాజకీయాలొద్దన్న కిషన్ రెడ్డి, అవసరమైతే ప్రధాని పర్యటిస్తారని కామెంట్. రైతన్నలకు కోలుకొని దెబ్బతీసిన వర్షాలు, ఉమ్మడి వరంగల్లో 60,000 ఎకరాల్లో పంట నష్టం. రాష్ట్రంలో మరో 2 రోజుల పాటు వానలు, ఇవాళ 11 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రాజెక్టులకి జలకళ, ఆనందం వ్యక్తం చేస్తున్న రైతులు. తెలంగాణ డీటెయిల్స్ చూద్దాం. చెరువులు, కుంటల కబ్జాలపై వెనక్కి తగ్గేది లేదన్నారు సీఎం రేవంత్. ఆక్రమణలకు సహకరించిన అధికారులపైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. నాలాల ఆక్రమణల్ని ప్రభుత్వం ఉపేక్షించదని చెప్పారు. ఖమ్మంలో నాలాల్ని కూడా వదలలేదని, ఆక్రమణలపై మాజీ మంత్రిపైన ఆరోపణలొచ్చాయని అన్నారు సీఎం రేవంత్. ఖమ్మంలో ఆక్రమణలకు పర్మిషన్ ఇచ్చిన అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. తాను ఇప్పుడే సీఎం అయ్యానని, పేదల కోసం పనిచేస్తున్నానని చెప్పారు. ఇరిగేషన్ అధికారులకు, అగ్రికల్చర్ అధికారులకు, మున్సిపల్ అధికారులకు, మొత్తంగా కలెక్టర్లకు నేను ఆదేశాలు ఇస్తున్నా. హైదరాబాద్లో ఏ విధంగా అయితే లేక్ ప్రొటెక్షన్ కోసం మనం హైడ్రా పెట్టి ఒక ప్రత్యేకంగా డ్రైవ్ మొదలు పెట్టినామో, కొంతమంది స్వార్థపరులు ఈ చెరువులను ఆక్రమించుకొని వాళ్ళు ఇల్లు కట్టుకోవడము, ఫామ్ హౌజులు కట్టుకోవడము, లేకపోతే ఆ స్థలాలను ఆక్రమించి లేఅవుట్లు వేసి అమ్ముకోవడం ఏదైతే చేస్తున్నారో ఇది క్షమించరాని నేరము. ఇవాళ ప్రకృతి వైపరీత్యానికంటే కూడా ఇలాంటి ఆక్రమణదారులు చేసిన తప్పుడు చర్యల వల్ల తీరని నష్టం మనకు జరుగుతున్నది. దీనికి ఎక్కడో ఒక దగ్గర పులి స్టాప్ పెట్టవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. అందుకే ఎంత ఒత్తిడి వచ్చినా వెనక్కి తగ్గకుండా హైడ్రాన్ తీసుకొచ్చి అధికారులను అప్రమత్తం చేసి ప్రభుత్వం దగ్గర ఉన్న లేక్లకు సంబంధించి, చెరువులకు సంబంధించిన వివరాలను సేకరించి ఫుల్ ట్యాంక్ లెవెల్, బఫర్ జోను, అదేవిధంగా క్యాచ్మెంట్ ఏరియాలో అంటే నాలాలు ఏవైతే ఆక్రమించుకున్నో వాటి అన్నిటిని కూడా తొలగించే కార్యక్రమం చేపట్టినాం. హైదరాబాద్ పరిమితిలో ఒక ఏర్పాటు చేసిన యంత్రాంగము, జిల్లాలలో కూడా మీరు ఇట్లాంటిది ఒక సిస్టమ్ని ఎవాల్యుయేట్ చేసుకోండి. ఎవరున్నా తొలగించాల్సిందే. ప్రకృతి మీద మనం దాడి చేస్తే ప్రకృతి మన మీద దాడి చేస్తుంది. ఈ గుణపాఠం జరిగిన సంఘటనల నుంచి మనం నేర్చుకోవాలి. మనిషి అనే వాడికి ఆలోచన చేసే శక్తి ఉంది కాబట్టి ప్రకృతిని మనం చెరపట్టాలని చూస్తే ఆ ప్రకృతి ప్రకోపిస్తే ఏం జరుగుతుందో మనం కళ్ళతో చూస్తున్నాము. అది ఉత్తరాఖండ్ కావచ్చు, లేకపోతే తెలంగాణ కావచ్చు, విజయవాడ కావచ్చు, లేకపోతే హైదరాబాద్ కావచ్చు. ఎక్కడైనా ప్రకృతి మీద మనం దాడి చేస్తే అది తప్పకుండా దాని యొక్క దుష్ఫలితాలు మనం చవి చూడవలసిన పరిస్థితి ఉంది. నేను ఎంక్వైరీ కూడా ఆర్డర్ చేస్తా. రాష్ట్రం మొత్తం మీద కూడా చెరువుల ఆక్రమణ మీద స్పెషల్ డ్రైవ్ చేపడతా. ఎవరైనా వాళ్ళు ప్రజాప్రతినిధులు అయి ఉండొచ్చు, లేకపోతే ఇతరులు అయి ఉండొచ్చు, లేకపోతే సమాజంలో బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు అయి ఉండొచ్చు. మీరు ఇట్లాంటివి ఏమైనా చేస్తే మీరే స్వయంగా వాటిని సరెండర్ చేస్తే అది మీకు గౌరవంగా ఉంటుంది, ప్రభుత్వానికి వెసులుబాటుగా ఉంటుంది. అట్లా కాకుండా ఏదైనా జరిగితే మాత్రం ప్రభుత్వం కఠినంగా చర్యలు తీసుకోవడానికి వెనక్కి తగ్గదు. ఏ ఒత్తిడి వచ్చినా ప్రభుత్వం తట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నది. ఇట్లాంటి విషయాలల్లో ఎక్కడ కూడా ప్రభుత్వము వెనక్కి తగ్గదు. కాబట్టి ఈనాడు ఈ చెరువులకు సంబంధించి, కుంటలకు సంబంధించి, కాలువలకు సంబంధించి, నాలాలకు సంబంధించి స్పష్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. అందుకే కలెక్టర్ గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా. మీ పరిధిలో ముఖ్యంగా మహబూబాబాద్లో ఈ చెరువుల ఆక్రమణ కూడా అధికారిక రికార్డులను మీరు ఒక్కసారి సమీక్షించుకొని ఈ ఆక్రమణలకు సహకరించిన అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి నాలాల ఆక్రమణను కూడా ప్రభుత్వం ఉపేక్షించదు. మీరు కూడా జిల్లాలలో, నేను ఇవాళ మహబూబాబాద్, వరంగల్కి చెప్పట్లేదు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లా కలెక్టరేట్లకు ఈ నుంచి నేను ఆదేశాలు ఇస్తున్నా. మీ ప్రాంతాలలో ఎక్కడైనా చెరువులు కానీ, నాలాలు కానీ
ఆక్రమించుకుంటే మీరు మొత్తం వాటిని లిస్ట్ అవుట్ చేయండి. కోర్టులలో ఏమైనా పెండింగ్ కేసులు ఉంటే ఆ కేసులను కూడా పరిష్కరించుకోవడానికి ప్రత్యేకమైన న్యాయవాదులను నియమించుకోండి. ఉమ్మడి రాష్ట్రంలో కంటే కూడా గత 10 సంవత్సరాలలో ఈ దుర్మార్గాలు విపరీతంగా పెరిగిపోయినాయి. అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా ఇట్లాంటివి ఆక్రమించుకున్నారు. నేను నిన్న ఖమ్మంలో తిరుగుతుంటే ఎవరున్నా అక్కడున్న మాజీ మంత్రి ఆక్రమించుకొని మొత్తం కాలువలే ఆక్రమించుకున్నాడు. ఆ నీళ్ళంతా ఖమ్మం ఊరి మీదకి వచ్చి పడి ఖమ్మం ఊరంతా మునగడానికి ఆ మాజీ మంత్రి గారే కారణం అని నాకు ఫిర్యాదు వచ్చింది. వీటిని వాస్తవాలను పరిశీలించి దాని మీద కఠినమైన చర్యలు తీసుకోవడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని చెప్పి రెవెన్యూ మంత్రి గారికి సూచన చేసిన. కలెక్టర్ గారికి కూడా, ఖమ్మం కలెక్టర్ గారికి కూడా నేను ఆదేశాలు ఇస్తున్నా. దాని రిలేటెడ్ ఇష్యూస్ ఏమున్నా అవి హైకోర్టులో ఉన్నాయా, లోయర్ కోర్టులో ఉన్నాయా, ఇతర శాఖల దగ్గర ఏమైనా మేనేజ్మెంట్ జరిగిందా, ఆ కబ్జాలకు సహకరించిన అధికారుల మీద చర్యలు తీసుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలి. కోర్టులలో ఏమైనా కేసులు పెండింగ్ ఉంటే వాటి మీద కూడా స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే ఇంకా ఉపేక్షిస్తే ఇంకా అది మనల్ని కబలిస్తుంది. ఇవాళ జరుగుతున్న పరిణామాలు, పేదోళ్ళ ప్రాణాలు, ఆస్తుల నష్టం పోయిన తర్వాత కూడా ఇంకా ప్రభుత్వం మీనమేషాలు లెక్క పెట్టుకుంటూ కూర్చుంటే. ఉమ్మడి వరంగల్ జిల్లాలో జోరుగా కురిసిన వర్షాలు రైతుల్ని కోలుకోలేని దెబ్బతీశాయి. 3 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో వాగులు పొంగి పొర్లుతున్నాయి, చెరువులు మత్తలు పడుతున్నాయి, పంట పొలాల్లో ఇసుక మేటలు పేరుకుపోయాయి. దాంతో వరి చేతికి వచ్చే పరిస్థితి లేదు. పత్తి, మిర్చి, మొక్కజొన్న పంటలకు నష్టం వాటిల్లటంతో రైతులు తల్లడిల్లిపోతున్నారు. మూడు రోజుల నుంచి నాన్ స్టాప్ గా కురుస్తున్న వర్షాలకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పంట పొలాల్లోకి వరద నీరు చేరింది. వరద ఉధృతికి వరి పంట కొట్టుకుపోగా మరి కొన్ని చోట్ల ఇసుక మేటలు పెట్టాయి. పత్తి చేలల్లో నీరు నిలిచి ఎర్రబారిపోతుందని రైతులు లబోదిబోమంటున్నారు. భారీగా కురిసిన వర్షాల కారణంగా పంటలు కొట్టుకుపోగా పత్తి, వరి, మొక్కజొన్న, కంది పంటలు వేలాది ఎకరాల్లో నీట మునిగి దెబ్బతిన్నాయి. భారీ వర్షాలకు వాగులు పొంగి పొర్లుతున్నాయి. పంట పొలాలపై వరద పారుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 60,000 ఎకరాల్లో వరి, పత్తి, మొక్కజొన్న తదితర పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లాలో 78 చెరువులు, జనగామలో 8, వరంగల్లో 2, జయశంకర్ భూపాల్పల్లిలో 5 చెరువులు, 3 కుంటలకు గండ్లు పడ్డాయని చెబుతున్నారు. ములుగులో 6, హనుమకొండలో 2 చెరువులు కలిపి మొత్తం 104 చెరువులకు గండ్లు పడ్డాయని ఇరిగేషన్ శాఖ అధికారులు చెబుతున్నారు. వరదల బీభత్సానికి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వర్షాల కారణంగా జనజీవనం స్తంభించింది. అప్పులు తెచ్చి సాగు చేస్తే వర్షాలు తమను నిండా ముంచాయని రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఫసల్ బీమాను మిర్చికి కానీ, పసుపు కానీ, పత్తికి కానీ, మక్కకు కానీ వెంటనే అమలు చేసి ఎకరాన 50,000 రూపాయలు నష్టపరిహారం చెల్లించాలి. గత సంవత్సరం మిర్చి నష్టపోయిన రైతులు ఏసీలలో వేసి అప్పుడు 20,000 ఉంటే ఇప్పుడు 10,000 అమ్మే పరిస్థితి మిర్చి లేదు. కాబట్టి వెంటనే తక్షణమే మిర్చి రైతులను ఏసీలో ఉన్న మిర్చిని 25,000 చొప్పున, ప్రతి మిర్చిని 25,000 చొప్పున రాష్ట్ర ప్రభుత్వము కొనే విధంగా రైతుల మీద శ్రద్ధతో చర్య తీసుకోవాలని చెప్పి ఈ రోజు మేము రైతుల పక్షాన డిమాండ్ చేస్తూ, వరద వరి పొలాల్లో నుంచి పారడంతో వరిని మట్టి కమ్మేసింది. వరి అక్కరకు రాకుండా పోయిందని రైతులు వాపోతున్నారు. ఇక పత్తి చేనులో నీరు నిల్వుండడంతో చేను ఎర్రబారి కాత పూత రాలిపోతుందని ఆందోళన చెందుతున్నారు రైతులు. మొత్తం మురిగిపోయి మంట నల్లబడ్డాయి. పెట్టుబడుల కథ లేదు. ఇప్పటికే 150,000 2 లక్షల పెట్టుబడి పెట్టినాం. వాటి మీద ఏమైనా ప్రభుత్వం కొద్దిగా ప్రజాపాలన ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాం. మమ్మల్ని కొద్దిగా తిరిగి ఆదుకోవడానికి కోరుతున్నాం. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు. పండే పంట ప్రోత్సహించడానికి ప్రభుత్వం దగ్గర ఎలాంటి చర్యలు లేవు. కాబట్టి తక్షణమే రైతుకు కంటికి ఎకరాన 50,000 ఇవ్వాలి. ప్రజాప్రభుత్వంగా మేము డిమాండ్ చేస్తాను. ప్రజాప్రభుత్వాన్ని తప్పకుండా ప్రతి రైతును ఆదుకోవాల్సిందిగా కోరుతాం. పత్తి చేలల్లో నీరు నిలవడంతో ఆ నీటిని బయటకు పంపించేందుకు పడరాని పాట్లు పడుతున్నారు రైతులు. పత్తి చేలల్లో నీరు నిలిచి ఉంటే వేళ్లు కుళ్లిపోయి మొక్కలు చనిపోతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.
పొలాలు నీటిలో మునగటంతో పాటు వరద ఇంకా పొలంపై నుంచే ప్రవహిస్తోంది. ఇలానే 2-3 రోజుల పాటు నీరుంటే అసలు వరదల పాలయ్యే పరిస్థితి నెలకొందని రైతులు వాపోతున్నారు. రైతులను ఆదుకోవాలి, రైతుల పంటలకు నష్టపరిహారం వెంటనే చెల్లించాలి. ఒకవేళ చెల్లించకపోతే కనుక రైతులు చాలా ఇబ్బందులు పడతారు. ఈ వ్యవసాయం మొత్తమే టోటల్గా కుంటుపడి భారతదేశంలో అసలు వ్యవసాయం చేసే రైతే లేకుండా ఉండే పరిస్థితులు ఉన్నాయి. దాన్ని గమనించి వెంటనే ప్రభుత్వం దీన్ని దృష్టిలో తీసుకొని ఈ నష్టపరిహారం వెంటనే చెల్లించడం కోసం సర్వ విధాల ప్రయత్నం చేయాలి. నష్టపరిహారం కట్టించాలి తక్షణమే, లేకపోతే ఇబ్బందులు పడతారు కనుక కట్టించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలను పరిశీలించి ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. రాష్ట్రానికి హెవీ రెయిన్ అలర్ట్ ఇచ్చింది ఐఎండీ. ఇవాళ రేపు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. ఇవాళ 11 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఈ నెల 5 లోపు కోస్తా ఆంధ్ర పరిసరాల్లోని ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారే అవకాశం ఉందన్నారు. తెలుగు రాష్ట్రాలపై అల్పపీడనం ప్రభావం ఉండకపోవచ్చని తెలిపారు. దాదాపుగా సెప్టెంబర్ మొదటి వారం వరకు చెప్పుకున్నట్లుగానే ఋతుపవనాలు చాలా చురుగ్గా కదులుతూ ఉన్నాయి. ఋతుపవనాలు చురుగ్గా కదులుతూ ఉండడం వల్ల మనకి ఉపరితల ఆవర్తనాలు అయితే కానీ అల్పపీడనాలు అయితే కానీ మనకి కంటిన్యూస్గా ఏర్పడడం అయితే జరుగుతూ ఉంది. ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లయితే దాదాపుగా 30వ తేదీన ఏర్పడిన అల్పపీడనం వాయుగుండం అనేది దాదాపుగా వీకన్ అయిపోయింది. వీకన్ అయిపోయి విదర్భ పరిసర ప్రాంతాల్లో కేంద్రీకరించింది. ప్రస్తుతానికి మనకి చూసుకున్నట్లయితే తెలంగాణ మీదుగా రామగుండం మీదుగా కళింగపట్నం వరకు కూడా మాన్సూన్ ట్రఫ్ అనేది కొనసాగుతూ ఉంది. దీంతో పాటుగా కోస్తా ఆంధ్ర మీదుగా ఒక ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతూ ఉంది. దీని యొక్క ప్రభావం వల్ల ఈరోజు అక్కడక్కడ మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. అదే 1-2 చోట్ల మనకి భారీ వర్షపాత సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆసిఫాబాద్ అనేది దీనిలో చూడొచ్చు. ఆసిఫాబాద్ కానీ అలాగే సూర్యాపేట, కొద్దిగా మహబూబాబాద్, ఖమ్మం ఇవి ఆల్రెడీ మనకి ముంపుకు గురవడం వల్ల కొద్దిగా వర్షపాతం నమోదైనా సరే కొద్దిగా ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి ఆ జిల్లాలన్నింటికి ఎల్లో అలర్ట్ అది కంటిన్యూ చేయడం జరుగుతుంది. భారీ వర్ష సూచనలు అయితే మాత్రం మనకి జయశంకర్, భూపాలపల్లి, ములుగు ఈ పరిసర ప్రాంతాల్లో ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. రేపు పూర్తిగా వర్షపాత సూచన అనేది సాధారణంగా ఉంది. ముఖ్యంగా ఉత్తర జిల్లాల్లో అక్కడ అడపా చల్లలు కురిసే అవకాశం ఉంది. అలాగే దక్షిణ జిల్లాల్లో కూడా కొద్దిగా తేలికపాటి చల్లలు కొద్దిగా కురిసే అవకాశం కనిపిస్తుంది. దాదాపుగా 5వ తేదీన ఒకటి పశ్చిమ మధ్య ఉత్తర మధ్యమ మధ్య బంగాళాఖాతంలోని అల్పపీడనం ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. కానీ దీని ప్రభావము దాదాపుగా అది ఒరిస్సా తీరం సైడ్గా కొద్దిగా క్రాస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దీని ప్రభావం తెలుగు రాష్ట్రాల మీద ఎక్కువగా ఉత్తర కోస్తా ఆంధ్ర మీద ఉండే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో కొంచెం తక్కువగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది అన్నమాట. టోటల్ 30% కంటే ఎక్కువగా 30% వరకు కూడా ఉండడం అయితే జరిగింది. మొత్తం జిల్లాలన్నీ దాదాపుగా అన్ని జిల్లాలు కూడా సాధారణ స్థితిలోనే ఉన్నాయి. ఒక్క సంగారెడ్డి కొద్దిగా -5% వరకు ఉంది. బట్ నెక్స్ట్ మనకి 3వ వారం నుంచి ఏర్పడే దీంతో ఈ సెప్టెంబర్ నెల అయితే సాధారణంగా అధిక వర్షపాతం నమోదే అవకాశం అయితే ఉంది. మొదటి వారంలో అయిన తర్వాత 2వ వారం కొంచెం మనకి బ్రేక్ ఇచ్చిన 3-4 వారాల్లో మాత్రం సాధారణం కంటే అధికంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. రేపటికి కొంచెం తగ్గుముఖం పడతాయి. రేపు ఎల్లుండు 6వ తేదీన అయితే కొంచెం ఉండే అవకాశం అయితే ఉంది. ఏదైతే మనకి వర్షాలు మనకి మోడరేట్గా అంటే జల్లులు మాత్రం కంటిన్యూస్గా ఉంటాయి. ఎందుకంటే మాన్సూన్స్ అనేది చాలా యాక్టివ్గా ఉండడం వల్ల మేఘావృతమైన ఆకాశం ఉంటూనే జల్లులు కురుస్తూ ఉంటాయి. అలాగని పూర్తిగా భారీ వర్ష సూచనలు అనేవి కొంచెం తక్కువ. ఈరోజు ఒకరోజు సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి పోలీసులపై బూతులతో రెచ్చిపోయారు. అక్రమ నిర్మాణాలు కూల్చేస్తూ ఉండగా పోలీసులతో వాగ్వాదానికి దిగారు. సర్వే నెంబర్ 462లో పాండురంగారెడ్డికి చెందిన అక్రమ కట్టడాన్ని కూల్చేస్తుండగా లారీలను అడ్డుపెట్టి అడ్డుకునే ప్రయత్నం చేశారు. లారీల్ని తొలగించి షెడ్లను కూల్చేస్తూ ఉండగా పోలీసులను బూతులు తిట్టారు. మున్సిపల్ చైర్మన్ సారీ చెప్పాలని పోలీసులు డిమాండ్ చేయగా సారీ ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకో అంటూ దురుసుగా ప్రవర్తించాడు పాండురంగారెడ్డి. సర్వే చేస్తారు నాది తల్లి గవర్నమెంట్ దగ్గర నోటీస్ ఇచ్చి తీసుకో, నాకు నోటీస్ ఇచ్చి తీసుకో, నేను వద్దంటలే కదా మేడం. నేను ఒక ప్రైవేట్ రైతును, నేను ఏమంటున్నా మీరు ఎప్పుడు చేసారో నాకు ఇంత తెలుస్తుంది.
మంచిర్యాల జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు నీట మునిగిన పంట పొలాల్ని అన్నారం బ్యారేజ్ని సందర్శించారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. నష్టపోయిన రైతులందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. కాంట్రాక్టర్లను కోటీశ్వరుల్ని చేసేందుకే కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారని విమర్శించారు ఎమ్మెల్యే. కోట్ల రూపాయల ప్రజాధనాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం దుర్వినియోగం చేసిందన్నారు. నాడు బీఆర్ఎస్ చేసిన తప్పిదాల వల్లే వర్షాలకు ఇప్పుడు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. బ్యాక్ వాటర్తో నష్టపోతున్న రైతులకు అండగా ఉంటామన్నారు ఎమ్మెల్యే వివేక్. ఒరిజినల్లీ వెంకటస్వామి గారు ఏదైతే కొట్లాడారో ప్రాణహిత చేవల అని, అది తుమ్మడి అడ్డ నుంచి ఎల్లంపల్లి వరకు నీళ్ళు వస్తే అక్కడి నుంచి అన్ని చోట్ల కూడా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ కేవలం కమిషన్ల కోసం ప్రాజెక్టు. దాంతో అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు మన తెలంగాణలో ఇప్పించే సత్తా ఉండేది. దళితులకు 3 ఎకరాల భూమి, ఇవన్నీ కూడా ఈ 1,00,000 కోట్ల రూపాయలలో మనకు వచ్చేది. కలెక్టర్ గారు కూడా చెప్పాను, ఇట్లా ఉంది సిచ్యువేషను, మీరు టీంని పంపించమంటే వారు ఆర్డీఓ గారిని పంపించడం జరిగింది. డెఫినెట్లీ రైతులు కూడా ఎక్కడ కూడా ఆందోళన పడేది అవసరం లేదు. ఒక నెల ఇక్కడక్కడ కావచ్చు, కానీ అందరికీ ఎక్కడైతే పంట నష్టపోయిందో అందరికీ నష్టపరిహారం ఇప్పించేలాగా చేపిస్తానని చెప్పి భరోసా ఇప్పిస్తూ, మీరందరూ కూడా ఎప్పుడు ఏది ఉన్నా కానీ నాకు ఫోన్ చేయండి, నేను అందుబాటులో ఉంటా. కేటీఆర్కి అవగాహన లేదు. వారు చెప్పినట్టు అప్పుడు పంపు చేసినుంటే మళ్ళా ఎల్లంపల్లి గేట్స్ ఓపెన్ చేసి మళ్ళా ఆ నీళ్ళన్నీ వృధా అయిపోతుండే. అంటే ఈ కరెంట్ ఛార్జీలు ఎవరు కట్టాలి? అసలు కేటీఆర్కి పంపించాలి. ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పైసలు దోచుకొని తిన్నారు. ఇప్పటి వరకు 1280 టీఎంసీ నీళ్లు వాడుకునే ప్రాజెక్ట్ ఇది. ఇప్పటి వరకు కేవలం 260 టీఎంసీల నీళ్లు వాడుకోవడం జరిగింది. దాంట్లో కూడా సుమారు 200 టీఎంసీ నీళ్లు ఎల్లంపల్లి గేట్స్ ఓపెన్ చేయడం వల్ల ఆ నీళ్లు కూడా వృధా అయింది. అంటే ఈ ప్రాజెక్ట్ మొత్తం వేస్ట్ అయిపోయింది. రైతులు చాలా మంది ఇబ్బంది మంచిగా అయిపోతుంది. వస్తాయా శుద్ధాలకు 5వ తారీఖు లేట్ వస్తా కానీ పాత దిగారండి, పాత ఎఫ్టీఎల్ దిగారండి, లేకుంటే ప్రజెంట్ తీయమని ప్రజెంటే తీస్తారు కదా పాత. మహబూబ్నగర్ జిల్లాలో ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా చిక్కాడు. వాణిజ్య పనుల శాఖ డిప్యూటీ కమిషనర్ వెంకటేశ్వరరెడ్డి జీఎస్టీ పర్మిషన్ కోసం అప్లై చేసుకున్న ఓ వ్యాపారి నుంచి 10,000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు అధికారి. రవి నాయక్ అనే వ్యాపారి పట్టణంలో వ్యాపార సంస్థ ఏర్పాటు కోసం వాణిజ్య పనుల శాఖ అధికారిని సంప్రదించారు. అయితే నిబంధనల ప్రకారం అప్లికేషన్ సరిగా పలుమార్లు బాధితుడిని తిప్పించుకున్నారు కమిషనర్. తర్వాత 50,000 లంచం డిమాండ్ చేశాడు అధికారి. పలుమార్లు సంప్రదింపులు చేసిన తర్వాత చివరకు 10,000 లంచం ఇచ్చేందుకు బాధితుడు ఒప్పుకున్నాడు. ఈ మధ్యలోనే ఏసీబీని సంప్రదించాడు బాధితుడు రవినాయక్. దీంతో పక్కా చేశారు ఏసీబీ అధికారులు. వాణిజ్య పనుల శాఖ అధికారి కార్యాలయంలోనే వెంకటేశ్వరరెడ్డి డబ్బులు తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నామన్నారు ఏసీబీ డీఎస్పీ కృష్ణగౌడ్. నారాయణపేట జిల్లా మద్దూరు మండలం ఒంటిగుంట తండా గ్రామస్తుడైన రాత్లవ సంతోష్ నాయక్ అనే వ్యక్తి ఇక్కడ మల్లులో ఒక షాప్ పెట్టుకుందామని ఒక షాప్ రెంట్కు తీసుకున్నాడు. తర్వాత 17th ఆగస్టున ఈ జడ్చర్లకి వెళ్ళి ఒక సీఏ గారిని కలిసి జీఎస్టీ లైసెన్స్ కోసం ఆన్లైన్లో అప్లై చేసుకున్నాడు. ఆ తర్వాత 22nd ఆగస్టున దీనికి సంబంధించిన డిప్యూటీ స్టేట్ ట్యాక్స్ ఆఫీసర్ వెంకటేశ్వరరెడ్డి గారు వెళ్ళి షాప్ని ఇన్స్పెక్షన్ చేసి ఇదంతా షాప్ సరిగా లేదు, రిజెక్ట్ చేస్తున్నాను, నువ్వు నాకు ఒక 50,000 రూపాయలు డబ్బులు లంచంగా ఇస్తానే లైసెన్స్ ఇస్తాను చెప్పడం జరిగింది. దాంతో అతను చాలా రిక్వెస్ట్ చేసుకుని లాస్ట్కి ఒక 10,000 వరకు సెటిల్ చేసుకున్నాడు. తర్వాత అతను వచ్చి మాకు ఏసీబీ ఆఫీసులో కంప్లైంట్ చేస్తే దానికి సంబంధించిన డబ్బులు ఈరోజు మార్నింగ్ రెడీ చేసుకుని వస్తే మార్నింగ్ 11 ప్రాంతంలో వచ్చి లోపలికి పంపిస్తే 11:20 ఆ ప్రాంతంలో డబ్బులు తీసుకోవడం జరిగింది. వెంటనే బయటికి మాకు వచ్చి సిగ్నల్ ఇస్తే మేము వెళ్ళి ఇమీడియట్గా అతను పట్టుకుని అతని దగ్గర నుంచి డబ్బులు స్వాధీనం చేసుకున్నాము. ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. రేపు స్పెషల్ కోర్టు ఏసీబీ నాంపల్లిలో ప్రొడ్యూస్. నల్గొండ జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా నిర్వహిస్తున్న భూ సర్వేలో ప్రతి రైతుకు న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు మాజీ మంత్రి జానారెడ్డి, ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి. నల్గొండ జిల్లా తిరుమలగిరి మండలం నాయకుడి తండాలో భూ సర్వేను పరిశీలించారు నేతలు. భూమి ఉన్న ప్రతి రైతుకి పాస్బుక్ ఇప్పించి శాశ్వత పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. ప్రతి గ్రామ పంచాయతీలో సర్వే చేయించి ప్రతి రైతుకు పట్టా పాస్బుక్ అందజేస్తామని చెప్పారు జానారెడ్డి.
అరే ఈ 666 ఎవరెవరికి వచ్చింది, వాళ్ళు భూమి మీద ఉన్నారా లేరా అని ఆడు రాసుకొచ్చి మాకు చూపిస్తాడు. 644 ఎకరాలకు చేసేసినామండి, ఫలాని రామయ్య నుంచి రంగయ్య మంగయ్య దాకా ఉన్నారని చెప్పి ఆ లిస్ట్ ఇస్తాడు. వాడు ఆ భూమి మీద ఉన్నోడే నా కాదా అనేటువంటి విషయం. కానీ ఇక అది చూసిన తర్వాత 660కి అది అయిపోయినాక మళ్ళీ 222 ఏమైంది, ఎంతమంది ఉన్నారు? ఏది సర్వే నెంబర్ లేదు. పిక్కు దేని మీద గుట్ట మీద కూర్చున్నాడు, ఎట్ట కూర్చున్నాడు అంటే ఎట్ట కూర్చున్నాడో అది తెలుసుకొస్తే నిన్న గుట్ట మీద ఎట్ట కూర్చోబెట్టాలన్న వీలవుతుందా కాదా అప్పుడు ఆలోచిస్తాం. కానీ అంతసేపు అర్థం కాదు. అట్లనే మీరు చెప్పిన చెరువులో ఉన్నదే ఇది చేసింది ఎంత, ఇదెంత, ఇదంతా అర్థంలోనే ఉన్నదా? చేసిందైతే వాడు 10-20 ఎకరాలు, కానీ ఒకటి కొట్టుకున్నది ఉన్నది, ఒకటి ఇది చేసింది ఉన్నది, ఒకటి దొంగతనంగా చేసింది ఉన్నది, ఒకటి కొనుక్కున్నది. ఆ మొత్తం అయితే వీందే కదా ఎట్టెట్లా చేసింది. కానీ ఆ 2 ఫారెస్ట్లో ఉన్నదనుకో, ఫారెస్ట్ పక్కకు పెట్టి మిగతా రీహాబిలిటేషన్లో ఉన్నంత తెలంగాణ విద్యా కమిషన్ ఏర్పాటు చేసింది రాష్ట్ర సర్కార్. కమిషన్లో చైర్మన్ సహా 3 సభ్యులు, 1 సెక్రటరీ ఉండనున్నారు. విద్యా వ్యవస్థలో మార్పులపై సూచనలు చేయనుంది కమిషన్. ప్రీ ప్రైమరీ నుంచి హయ్యర్ ఎడ్యుకేషన్ వరకు కమిషన్ సూచనలు చేయనుంది. ఉన్నత విద్యలో నాణ్యతా ప్రమాణాల పెంపుపై నజర్ పెట్టనుంది. 2 ఏళ్ల కాల పరిమితితో పనిచేయనుంది తెలంగాణ విద్యా కమిషన్. తెలంగాణ విద్యా కమిషన్ ఏర్పాటు చేసింది రాష్ట్ర సర్కార్. కమిషన్లో చైర్మన్ సహా 3 సభ్యులు, 1 సెక్రటరీ ఉండనున్నారు. విద్యా వ్యవస్థలో మార్పులపై సూచనలు చేయనుంది కమిషన్. ప్రీ ప్రైమరీ నుంచి హయ్యర్ ఎడ్యుకేషన్ వరకు కమిషన్ సూచనలు చేయనుంది. ఉన్నత విద్యలో నాణ్యతా ప్రమాణాల పెంపుపై నజర్ పెట్టనుంది. 2 ఏళ్ల కాల పరిమితితో పనిచేయనుంది తెలంగాణ విద్యా కమిషన్. కరీంనగర్లోని ఎస్సీ బాలికల కళాశాల వసతి గృహాన్ని జిల్లా కలెక్టర్ పమైలా సత్పతి పరిశీలించారు. వసతి గృహ ప్రాంగణంలో పేరుకుపోయిన చెత్తా చెదారం వెంటనే తొలగించాలని ఆదేశించారు. తరగతులకు వెళ్లకుండా హాస్టల్లోనే ఉంటున్న విద్యార్థుల్ని పిలిచి ఎందుకు క్లాస్లోకి వెళ్లలేదని ప్రశ్నించారు. విద్యార్థుల సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు కలెక్టర్. అందరూ ఇది కూడా వెరీ బ్యాడ్ ప్రాక్టీస్. ఇంతమంది బోర్డర్స్ అది అట్లీస్ట్ లిఫ్టింగ్ చేయాలి.